హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ మళ్ళొక రంగంలోకి దిగిండు. చెరువు చెరబట్టి ఇండ్లు కట్టిండ్రని ప్రజలు కంప్లైంట్ ఇయ్యంగానే వెంటనే ఏడ కబ్జా పెట్టిండ్రు, ఏడ అక్రమ బంగ్లాలు ఆవట్టిండ్రు అని అన్నీ అరుచుకునేందుకు పోయిండట. ఎక్కడి జనం ఫిర్యాదు చేసిర్రు, ఇంతకు ఎక్కడికి పోయిండంటారా? అన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పారి. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ మున్సిపాలిటీలో ఉన్న అంబేద్కర్ నగర్ చెరువును కొందరు చెరబట్టిండ్రట. అందుకే అడిగి చేరుకున్నారట. చూసినరా రంగనాథ్ సారు ఎంత సీరియస్గా సిన్సియర్గా డ్యూటీ చేస్తున్నాడో. ఆఫీసరు అంటే ఇట్లుండాలి. చెరువును కబ్జా పెట్టిండ్రని ఫిర్యాదు అందుడు ఆలస్యమే లేదు, సీదాదున్న కాడికే పోయిండు. ఈ భూమండలం అంతా భూతద్దం పెట్టి ఎంకులాడినా ఇంత మంచి ఆఫీసర్ ఉంటాడా? ఇట్లా పని చేస్తాడనే కావచ్చు ముఖ్యమంత్రి యనుమల రేవంతాలు సారు ముందు చూపుగా ఆలోచన చేసి రంగనాథ్ సార్ను హైడ్రా పెబ్బను చేసిండేమో. ఇట్లా జవహర్ నగర్ ప్రజలు కూడా హైడ్రా ఆఫీసర్ రంగనాథ్ సార్కే ఫిర్యాదు చేసిర్రట. సార్ ఇట్లా వచ్చి చెరువు చుట్టూ కలెదిరిగి ఆఫీసర్లను పిలుచుకొని వివరాలన్నీ చూపెట్టుండ్రి, కాయిదాలుంటే తీసుకురాండ్రి, ఎవరెవరు అక్రమంగా కట్టిండ్రో వాళ్ళ కథ చూడుండ్రని చెప్పిండట. చెరువు పక్క పొంటే మాజీ మేయర్ కూడా ఫామ్ హౌస్ కట్టిండంటే అది కూడా చూసిండట. సర్కారు భూమిలో అక్రమంగా కట్టినట్టు ఉంటే కూలగొట్టుడే ఉంటదని ప్రజలతోని కూడా అన్నాడట. ఒకవేళ సక్రమంగా ఉంటే మట్టుకు అసలు వాళ్ళకెళ్ళి ఇటుక పిల్లను కూడా గదిలీయ రాకుండా ఉంటుందా అన్నాడట. అయ్యా రంగనాథ్ సారు, మీరు మాత్రం తగ్గకుండ్రి. ఇదే మోక మీద చెరువుల చరిత్రలు తెలుసుకొని అవిటిని చెరబట్టినోళ్ళ చెమడలు తీసేదాకా ఇడిచిపెట్టకుండ్రి. ప్రభుత్వ భూములు మళ్ళా ప్రభుత్వానికే అప్పచెప్తిరా అంటే మీ పేరును బంగారీ అక్షరాలతోని రాసిపెట్టుకుంటారు కావచ్చు సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.